సీఎంఆర్ కాలేజీ సంఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. లేడీస్ హాస్టల్లో కనీస భద్రత ఎందుకు కల్పించలేకపోయారని కాలేజ్ సిబ్బందిని యాజమాన్యాన్ని ప్రశ్నించింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎందుకు లేదని నిలదీసింది. ఎవరో వచ్చి బాత్రూంలో సీక్రెట్ కెమెరాస్ పెడితే హాస్టల్ వార్డెన్ సెక్యూరిటీ ఏం చేస్తున్నారనే ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆడపిల్లల హాస్టల్ దగ్గరలో మగవారిని ఉండేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారని మహిళా కమిషన్ ప్రధాన ప్రశ్న. హాస్టల్ వరకు తెలియని వారు వచ్చి వీడియోలు తీసుకొని వెళ్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడింది. కమిషన్ కార్యదర్శి స్టూడెంట్తో మాట్లాడారు, వారికి భరోసా కల్పించారు. ఈ ఇష్యూని సుమోటోగా స్వీకరిస్తూ కేసు నమోదు చేసింది మహిళా కమిషన్. పిల్లలతో పేరెంట్స్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి డీటెయిల్స్ అన్ని కూడా అవన్నీ కూడా చైర్పర్సన్ గారికి సబ్మిట్ చేస్తాము. మేడం చైర్పర్సన్ గారు సుమోటోగా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేయమన్నారు. అది కూడా ఇష్యూ చేయడం జరిగింది. అనుకోకుండా మేడం అందుబాటులో లేరు కాబట్టి వారి తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. మా సిబ్బంది ఇంకా అదంతా మేడం వచ్చిన తర్వాత చూసుకుని నోటీస్ ఇచ్చినామండి. అంటే మేము అన్ని ఆధారాలన్నీ సేకరిస్తున్నాము, సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా మేడం చెప్పారు. అది తెలియదండి. విద్యార్థుల ధర్నా గురించి మేము చూడలేదు. ఇక్కడ ఏం జరిగింది, యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చినాము. ఏ పొరపాటు జరిగిన కూడా దాని మీద సీరియస్ యాక్షన్ అనేది తప్పకుండా కమిషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది. చాలా మందితో మాట్లాడారు. నేను దాని మీద నిర్ణయం తీసుకొని యాక్షన్ తీసుకునే పవర్ నాకు ఉంటుంది. వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం రాతపూర్వకంగా తీసుకున్నాము. అవన్నీ కూడా అంటే డీటెయిల్ గా మేము చైర్పర్సన్ గారితో డిస్కస్ చేసిన తర్వాత వారు దీని మీద ఒక నిర్ణయానికి వస్తారు. ఇక కేసులో పోలీసులు 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ తర్వాత హాస్టల్ వార్డెన్ మెస్ ఇన్ఛార్జిని కూడా విచారణకు పిలిచి పలు ప్రశ్నలు అడిగారు. ఇక అనుమానం ఉన్న 12 ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ ఏసీపీ స్టూడెంట్స్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, అసలు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్స్ ఎలాగా ఉన్నాయి? అలాగే కమిషన్, మహిళా కమిషన్ కూడా వచ్చి నిన్న అక్కడ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మేడ్చల్లోని సీఎంఆర్ కాలేజ్లో జరిగినటువంటి సంఘటనతో మహిళా కమిషన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. విద్యార్థినిలు ఉంటున్నటువంటి హాస్టల్లో హిడెన్ కెమెరాస్ కావచ్చు, అదేవిధంగా మొబైల్ ఫోన్స్తో విజువల్స్ తీస్తున్నారు అని చెప్పేసి విద్యార్థినిలు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలోనే 3 రోజుల పాటు ఉద్రిక్త వాతావరణం ఈ కాలేజ్ వద్ద జరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే నిన్న మహిళా కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని మహిళా ప్రధాన కార్యదర్శిని ఇక్కడికి పంపించి మొత్తాన్ని కూడా కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్ మొత్తాన్ని తనిఖీలు చేశారు. ఎక్కడెక్కడ ఏం జరిగింది అని చెప్పేసి విద్యార్థినిలతో పాటు దాదాపు గంట సేపు మాట్లాడి వివరాలన్నీ సేకరించారు. ఎప్పటి నుంచి ఈ విధంగా ఇష్యూస్ జరుగుతున్నాయి, ఇంకా ఎలాంటి ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనే మొత్తం కూడా ఆరా తీసి వివరాలు సేకరించారు. ప్రస్తుతం అయితే మాత్రము ఈ కాలేజ్లో సంబంధించినటువంటి హాస్టల్ ఏదైతే ఉందో ఉమెన్స్ కి సంబంధించి ఎవరు ఇక్కడ ఉండము అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ సెక్యూరిటీ కూడా లోపలికి అనుమతించడం లేదు. విద్యార్థిని తల్లిదండ్రులు ఎవరైతే వస్తారో వాళ్ళతో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి సంఘటనలు ఏ కాలేజ్ అయినా సరే యాజమాన్యం కానీ లేకపోతే హాస్టల్ కానీ విద్యార్థినిలకి అసౌకర్యాలు కల్పించడంతో పాటు ఇలాంటి వీడియోస్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాలేజ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఈ హాస్టల్ని మెయింటెనెన్స్ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు ఉంటాయి. నిజంగా వీడియోలు చిత్రీకరించారు అని చెప్పేసి బయటికి కానీ వాస్తవాలు బయటికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తప్పవు అంటూ చెప్తున్నారు. మరోవైపు సైబరాబాద్ పోలీసులకు కూడా చాలా సీరియస్గా అంటే ఈ కేసుకి సంబంధించి వివరాలన్నిటినీ కూడా సేకరించాలి అని చెప్పేసి ఇప్పటికే సైబరాబాద్ సిపికి ఆదేశాలు జారీ చేశారు. అంటే ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముంది అని చెప్పేసి వివరాలన్నిటినీ కూడా ఇవ్వాలంటున్నారు. మరోవైపు విద్యార్థినిలు కావచ్చు, తల్లిదండ్రులు
డిమాండ్ చేస్తున్నారు. ఈ కాలేజ్కి సంబంధించి హాస్టల్ ఏదైతే ఉందో చాలా భద్రతగా ఉంటుంది, ప్రైవేట్ హాస్టళ్లతో కంపేర్ చేస్తే ఈ హాస్టల్స్ చాలా భద్రతగా ఉంటాయని చెప్పేసి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశాము. కానీ ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల అయితే మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఘటనలో పూర్తిగా విద్యార్థిని సంఘాలు ఇక్కడికి చేరుకొని లోపలికి పంపించకపోతే తీవ్ర ఆందోళన చేశారు. ఇక్కడ ఉన్నటువంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గేట్స్ కూడా మనం చూడొచ్చు. ఆ గేట్స్ ని పగలు కొట్టుకొని విద్యార్థినులు బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ నిన్న చోటు చేసుకుంది. మరోవైపు ఈ హాస్టల్ కి సంబంధించి సెక్యూరిటీని పెంచాలి, దాంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. గతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నిటినీ కూడా రిమూవ్ చేసి ఆ ప్లేస్ లో కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీని మహిళల్ని ఏర్పాటు చేయాలి. కుకింగ్ సెక్షన్ నుంచి లోపల ఉండేటువంటి అందరినీ కూడా మహిళల్నే ఉంచాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. హిడెన్ కెమెరాస్ ఉన్నాయి అని చెప్పేసి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. నిజంగా కూడా హాస్టల్ మొత్తాన్ని కూడా తనిఖీ చేసి అలాంటి హిడెన్ కెమెరాస్ కానీ లేదు అంటే మొబైల్ ఫోన్లో చిత్రీకరించి అమ్మాయిలు వాష్రూమ్లోకి వెళ్ళేటటువంటి ఆ విజువల్స్ కానీ దొరికినట్లయితే ఈ హాస్టల్కి సంబంధించినటువంటి యాజమాన్యం అంటే మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చాలా సీరియస్గా అయితే మాత్రము చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత కొన్ని నెలల నుంచి చూస్తే ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఆధారంగా అన్ని వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి కారణాలు సంఘటనలన్నిటికీ ఈ హాస్టల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విద్యార్థినులంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు తల్లిదండ్రులు ఎలాంటి భరోసా కల్పించకుండా కనీసం బాధ్యత వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాలేజ్కి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, హాస్టల్కి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు అని చెప్పేసి చాలా నిస్సహాయత స్థితిలో ఉన్నాము. ఎందుకంటే కాలేజ్ ఫీజుకి సంబంధించి వసూలు చేసేటప్పుడు లక్షలాది ఫీజులు వసూలు చేస్తారు. ఈరోజు మా పిల్లలకి ఆపద వచ్చింది అంటే కనీసం హాస్టల్కి సంబంధించినటువంటి వార్డెన్ కావచ్చు, లేకపోతే ఎవరు స్పందించడం లేదు, ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. చూడొచ్చు లోపల సెక్యూరిటీ అంటే నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత కొంతమేరకు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ లోపల ఉన్నటువంటి మహిళల్ని మాత్రం మార్చారు. లోపల కూడా కొన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాళ్ళ డిమాండ్ మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గతంలో కానీ సీసీ కెమెరాలు ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా వెంటనే ఎవరు ఏంటి అనేది వివరాలు సేకరించే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి సీసీ కెమెరాలు లేకపోవడం వల్లే ఏం జరిగింది ఏంటి అనేది కొంతమేరకు అసలు విషయాలు బయటికి రావడానికి టైం పట్టే అవకాశం ఉంటుంది. పోలీసులు ఫింగర్ ప్రింట్స్ కూడా ఇప్పటికే తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులుగా వాటిని ఫింగర్ ప్రింట్స్ ని తీసుకొని లోపల ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే వంటకి సంబంధించి కావచ్చు వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం అయితే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ లోపలికి పంపించడం లేదు. కేవలము విద్యార్థిని తల్లిదండ్రులు వస్తే వాళ్ళని తీసుకువెళ్ళడానికి బయటనే ఆపేసి ఆ తర్వాత పిల్లల్ని కూడా బయటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొందని చెప్పుకోవాలి. వాస్తవానికి ఇక్కడ జరిగేటువంటి సంఘటనల పట్ల మొత్తం తల్లిదండ్రులు మొత్తం కూడా చాలా తీవ్ర ఆందోళన గురి అవుతున్నారు. మరోవైపు ఏమవుతుంది పిల్లల భవిష్యత్తు, మరోవైపు ఎగ్జామ్స్ టైం ఉన్నాయి, ఒకవైపు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. పిల్లల మీదనే తిరిగి ఆరోపణలు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు వార్డెన్ చేస్తున్నారు. అక్కడ ఎవరైతే మెయిల్ని పెట్టారో ఆ మెయిల్స్ కూడా ప్రస్తుతం అయితే లేరు. ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి ఏంటి అని ఒక ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత అసలు వాస్తవాలు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్లో వాష్రూమ్ విండోస్ నుంచి చిత్రీకరించినటువంటి ఏవైతే విజువల్స్ చిత్రీకరించారు అని ఆరోపణ చేస్తున్నారో ప్రస్తుతం మొబైల్ ఫోన్లో అలాంటి వీడియోస్ ఏమీ లేవు అని పోలీసులు చెప్తున్నారు. వాటన్నిటిని కూడా రికవరీ చేస్తే ఖచ్చితంగా కూడా వీడియోస్ తీసినవన్నీ కూడా బయటికి వస్తాయి. అప్పుడు వాళ్ళ మీద చర్యలు కొద్దిసేపటి క్రితమే ఒక విద్యార్థినితో మాట్లాడినప్పుడు కూడా తను చెప్తుంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసే ప్రయత్నము ఈ హాస్టల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అన్ని వివరాలు ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, మేము చూసాము న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడే ఇదంతా కూడా జరిగింది, తిరిగి మా మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి ఆ విద్యార్థిని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపలికైతే మాత్రం సెక్యూరిటీ ఎలో చేయనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఒక్కసారి లోపల చూడొచ్చు. మొత్తం కూడా ఈ రోజు విద్యార్థి
విద్యార్థినిలతో ఈ హాస్టల్ మొత్తం కూడా ఆవరణం మొత్తం కూడా ఉండేది. కానీ ఈ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత 3 రోజుల నుంచి పిల్లలంతా కూడా ఇంటి బాట పట్టారు. నిన్న అధిక మొత్తంలో విద్యార్థిని సంఘాలు ఇదంతా కూడా ఇక్కడికి వచ్చి మద్దతు ఇవ్వడము, మరోవైపు పోలీసులు రావడము, ఈ సంఘటన మొత్తం కూడా జరిగిన తర్వాత ఈ రోజు తల్లిదండ్రులు ఈ న్యూస్ ఛానల్స్ లో కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన కానీ విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులు కాల్ చేసి చెప్పినప్పుడు వాళ్ళు భయంతో, అంటే పిల్లల సిచ్యువేషన్ ఏంటి, అసలు వీడియోలు ఎవరు తీశారు, ఇంత భద్రత లేకుండా హాస్టల్లో పిల్లలు ఉండడం ఎంతవరకు సేఫ్ అని భావించి, సేఫ్ కాదని భావించి వాళ్ళు వెంటనే కూడా ఆ పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఈ హాస్టల్కి సంబంధించి భద్రతా చర్యలు తీసుకొని వాళ్ళకి సరైన సెక్యూరిటీ కల్పించి ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో మేల్స్ అందరినీ తీసేసి ఫిమేల్స్ని ఏర్పాటు చేసిన తర్వాత తిరిగి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ విజువల్స్ చిత్రీకరించారు అని చెప్పేసి విద్యార్థినిలు ఆరోపణలు చేస్తున్నారో, ఆరోపణలు కానీ నిజమైతే మాత్రమే ఈ కాలేజ్ మీద కావచ్చు, అదేవిధంగా ఈ హాస్టల్ మేనేజ్మెంట్ మీద కావచ్చు తీవ్రంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మహిళా కమిషన్ ప్రత్యేక కమిటీని కూడా వేసి ఇందులో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి వివరాలు సేకరిస్తున్నారు. వార్డెన్ అదేవిధంగా ఇన్ఛార్జీలను నిన్న అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి అన్ని వివరాలను కూడా సేకరిస్తున్నారు. అసలుకి లోపల ఏ టైమ్స్ లో బయటికి పంపిస్తారు, ఎప్పుడు లోపలికి పంపిస్తారు, ఎవరెవరిని అనుమతిస్తారు లోపలికని ఈ వివరాలన్నిటినీ కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు ప్రస్తుతం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుజాత.